హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు జీవన సమరం. రచయిత ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. నాతి చరామి అంటూ వాగ్దానం చేసిన సహచరుడి మరణంతో ఆమె, ప్రాణమిత్రుడు విడిపోయాడన్న ఆవేదనతో అతడు విలవిల్లాడిపోతున్నారు. అతడింకా కాస్త నయం, జ్ఞాపకాల్లో బతుకుతున్నాడు. కానీ ఆమె జీవన సహచరుణ్ణి కోల్పోయింది. 2 కొడుకులున్నా మానసికంగా ఒంటరైపోయింది. ముందు ముందు జీవన సమరం ఎలా? ఆమె ఎన్నుకున్న దారేంటి? అతడిచ్చిన సలహా ఏంటి? రాత్రి 10 గంటల సమయం. టీవీ కట్టేసి పడుకుందామని కుర్చీలోంచి లేస్తుంటే సెల్ మోగింది. సుదర్శనం సెల్ నుంచి అతని భార్య జానకి మాట్లాడింది. సుదర్శనానికి మధ్యాహ్నం నుంచి వాంతులు విరోచనాలట. ఏదో మాత్ర వేసుకున్నాడట. అరగంట క్రితం మళ్ళీ వాంతి అయిందంట. కళ్ళు తిరిగి పడిపోయాడని జానకి చెప్పిన సమాచారం అర్ధాంగికి తెలియజేశాను. ఇద్దరం బట్టలు మార్చుకొని సుదర్శనం ఇంటికి బయలుదేరాం. సుదర్శనం ఇల్లు మా ఇంటికి దగ్గరే. సుదర్శనాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లే ఉద్దేశంతో కారు తీశాను. సుదర్శనం ఇంటికి చేరేసరికి అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. జానకితో ఆలోచించి గుడ్ హెల్త్ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లాలని నిర్ణయించాం. ముగ్గురం కలిసి సుదర్శనాన్ని లేవదీసి అతని చేతులు మా భుజాలపై వేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాం. మరో అరగంటలో గుడ్ హెల్త్ హాస్పిటల్ చేరుకున్నాం. నగరంలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్లో అదొకటి. పరుగున వెళ్ళి నర్సును పిలుచుకొచ్చా. మరో పావుగంటలో సుదర్శనాన్ని ఐసీయూలోకి తరలించారు. వెంట తెచ్చిన 10,000 రూపాయలు కౌంటర్లో కట్టాం. విజిటర్స్ లాంజ్లో టెన్షన్తో నిలబడ్డాం. అరగంట నిరీక్షణ తరువాత డాక్టర్ మమ్మల్ని తన రూమ్కి పిలిపించి, పేషెంట్ ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని, బీపీ షుగర్ లెవెల్స్ పడిపోయాయని చెప్పాడు. పేషెంట్ డయాబెటిక్ కనుక అబ్జర్వేషన్లో ఉంచినట్టు చెప్పారు. కిడ్నీలు సరిగ్గా పనిచేస్తున్నట్లు లేవని, చాలా టెస్టులు చెయ్యాలని, మరో 25,000 వెంటనే కౌంటర్లో కట్టమని సలహా ఇచ్చాడు. ఏటీఎం కార్డ్ జేబులో ఉంది కనుక క్యాష్ సమస్య రాలేదు. డబ్బు డ్రా చేసి డాక్టర్ చెప్పినట్టే చెల్లించాం. మీరు రాత్రి ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. అవసరమైన ట్రీట్మెంట్ మేము కొనసాగిస్తాం. అత్యవసరం అనుకుంటే సెల్ ద్వారా తెలియజేస్తాం. మీరింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు డాక్టర్. జానకికి కన్నీళ్లు ఆగటం లేదు. నా భార్య శాంతి జానకిని ఓదార్చసాగింది. సుదర్శనం కొడుకులిద్దరికీ ఫోన్ చేసి విషయం వివరించాను. ఉదయం విమానంలో బయలుదేరుతామని జవాబు వచ్చింది. డాక్టర్ చెప్పినట్లు సుదర్శనాన్ని ఒంటరిగా వదిలి వెళ్ళటానికి మనసొప్పలేదు. ముగ్గురం అక్కడే కూర్చున్నాం. కళ్ళు మూసుకున్నాను. ఈరోజు సుదర్శనం పుట్టినరోజు. ఉదయమే అతని ఇంటికి వెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాను. ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. అతని భార్య ఇచ్చిన పాయాసం తాగి ఇంటికొచ్చాను. ఆ సంఘటనే కళ్ళ ముందు మెదిలింది. ఉదయం ఎన్నో కబుర్లు చెప్పిన పెద్ద మనిషి రాత్రికి ఇలా ఐసీయూలో చేరుతాడని ఎవరు ఊహించగలరు? మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోవటమే సృష్టి రహస్యం. కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. పేషెంట్లు తాలూకు బంధువులు కుర్చీల్లో కునికిపాట్లు పడుతున్నారు. కళ్ళు మూసుకుంటే నా మనసు మళ్ళీ సుదర్శనం చుట్టూతా తిరుగుతుంది. సుదర్శనం నా ప్రాణమిత్రుడు. రోజు ఎంతోమందిని కలుసుకుంటాం. కొందరిని మొదటిసారి పలకరించినప్పుడే వారితో మైత్రి బంధం ఏర్పడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అది మరింత పెనవేసుకుంటుంది. సుదర్శనం, నేను ఒకే ఆఫీసులో ఉద్యోగాలు చేశాం. మా మధ్య మొదలైన స్నేహం అనుబంధమై బలపడింది. ఇద్దరిది ఇంచుమించు ఒకే వయసు. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఇద్దరం హైదరాబాద్లోనే స్థిరపడాలని నిర్ణయించుకుని ఒకే కాలనీలో ఇల్లు కట్టుకున్నాం. ట్రాన్స్ఫర్ మీద వేరే ఊళ్ళల్లో ఉద్యోగం చేసినా రిటైర్ అయ్యాక సొంత గూటికి చేరుకున్నాం. గత 10 ఏళ్లుగా రోజూ కలుసుకుంటూనే ఉంటాం. సుదర్శనానికి 2 మగపిల్లలు, అజయ్, విజయ్. పెద్దవాడు అజయ్ ముంబైలో, రెండోవాడు విజయ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కోడళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మా అమ్మాయి అమెరికాలో, అబ్బాయి అహ్మదాబాద్లో ప్రొఫెసర్. మన పిల్లలు దూరాన ఉన్నారు. ఈ వయసులో మనమే ఒకరికొకరు తోడు అనుకుంటూ ఉంటాం ఇద్దరం. శాంతి నా భుజం తట్టినట్టయింది. కళ్ళు విప్పి చూసాను. జానకి భర్తను చూడాలంటుంది అని చెప్పింది శాంతి. నర్సుని పర్మిషన్ అడిగాను. ఈ సమయంలో ఐసీయూలోకి ఎవరిని అనుమతించం. ఉదయం డాక్టర్ని అడగండి నిష్కర్షగా చెప్పింది నర్సు. ఐధైర్యపడవద్దని జానకిని ఓదార్చాను. శాంతి నేను చెరువు పక్కన కూర్చొని జానకికి ధైర్యం చెప్పాం. కునికిపాట్లు పడుతుండగానే తెల్లారింది. జానకిని ఒప్పించి ముగ్గురం ఇంటికి బయలుదేరాం.
మనసు బాధతో మూలుగుతున్నా మనిషికి నిత్యకృత్యాలు తప్పవుగా. 2 గంటల్లో జానకి నేను మళ్ళీ ఆసుపత్రికి చేరుకున్నాం. అజయ్ విజయ్లను ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి వచ్చేయమని ఫోన్లో చెప్పాను. అందరికీ వంట చేయటానికి శాంతి ఇంటి దగ్గరే ఉంది. ఉదయం 9 అవుతుంది. ఆసుపత్రిలో హడావిడి మొదలైంది. రకరకాల రోగాలతో పేషెంట్లు, వారితో వచ్చిన ఆప్తులు, డాక్టర్లు, నర్సులతో కోలాహలంగా ఉంది. జానకి నేను డాక్టర్ని కలిసాం. పేషెంట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. ఈరోజు ట్రీట్మెంట్కు టెస్టులకు 25,000 కట్టమని డాక్టర్ స్లిప్ ఇచ్చాడు. డబ్బు కట్టి వచ్చాను. సుదర్శనాన్ని చూడాలని తహతహలాడుతున్నాం. డాక్టర్కి విన్నవించుకున్నాం. 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండకూడదన్న నిబంధనతో డాక్టర్ మమ్మల్ని ఐసీయూలోకి పంపించాడు. ముక్కులో నోట్లో గొట్టాలు, చేతికి సెలైన్ ఎక్కిస్తున్న గొట్టం, బీపీ పల్స్ రికార్డ్ చేసే మిషన్ అమర్చారు. స్పృహలో లేని మిత్రుని చూసి నిస్పృహతో నిలబడ్డాను. ఆత్మీయులు దగ్గరకొచ్చిన అనుభూతి అతడి గుండెలను తాకిందేమో. ఒక్కసారి కదిలాడు సుదర్శనం. అదిగో ఆయన కదులుతున్నారు, స్పృహొస్తుంది అరిచినట్లు జానకి నోటు నుంచి మాటలు. ష్, మాట్లాడకూడదని సజ్ఞ చేసింది. నర్సు మమ్మల్ని బయటకు పంపించేసింది. జానకి దుఃఖం వర్ణనాతీతం. మధ్యాహ్నం అజయ్, విజయ్ వచ్చారు. డాక్టర్ని కలిసాం. పేషెంట్ డయాబెటిక్. పైకి ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా షుగర్ వ్యాధి శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపిస్తుంది. పేషెంట్ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి. డయాలసిస్ చేస్తున్నాం అని చెప్పాడు డాక్టర్. అజయ్, విజయ్ తండ్రిని చూసి కన్నీళ్లతో బయటకొచ్చారు. మీ అమ్మ ఉదయం నుంచి ఏమీ తినలేదు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉండి చేసేదేం లేదు. ఇంటికి వెళ్ళి భోంచేసి వద్దాం అన్నాను. పిల్లలు తల్లిని లేవదీశారు. జానకి ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంటికెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఆసుపత్రికి చేరుకున్నాం. సుదర్శనం ఆసుపత్రి పాలైనట్లు తెలుసుకున్న బంధుమిత్రులు సాయంత్రం విజిటింగ్ అవర్స్ సమయానికి అక్కడికి చేరుకున్నారు. జానకి అన్నయ్య విజయవాడ నుంచి, సుదర్శనం తమ్ముడు నిజామాబాద్ నుంచి వచ్చారు. విజిటింగ్ అవర్స్ గంట మాత్రమే. పేషెంట్ని 10 మందికి మించి చూడటానికి అనుమతించరట. ఒకరి తర్వాత ఒకరిని పంపుతానని నర్సు రూల్ చెప్పింది. బయట వాళ్ళ నుంచి వచ్చిన ముఖ్యులు 10 మంది సుదర్శనాన్ని చూసి వచ్చారు. ఆత్మీయుని దగ్గర ఎక్కువసేపు గడపలేకపోయామన్న బాధ బంధువులది. ఇన్ఫెక్షన్ సోకకుండా డాక్టర్ తీసుకునే శ్రద్ధ ప్రశంసనీయమే. కానీ ప్రపంచం మనిషి గుప్పెట్లో, విశ్వమంతా నరుని అదుపాజ్ఞలలో అని మురిసిపోతున్నాం కానీ కంటికి కనపడిన వైరస్ ఒక సూక్ష్మజీవి. కానీ భారీ కాయాన్నే పీల్చి పిప్పి చేయగలదు. 25 ఏళ్లు కష్టపడి పోగు చేసిన సంపదని 25 రోజుల్లో హారతి కర్పూరం చెయ్యగలదు. చంద్రమండలంపై కాలు మోపగలిగిన మానవుడే క్యాన్సర్కు మందు కనిపెట్టలేక కకావికలమవుతున్నాడు. ఎంతో బలవంతుడని జబ్బులు చరుచుకునే మనిషి రక్తాన్ని ఒక డెంగీ దోమ క్షణాల్లో హరింపచేయగలదు. ఎంతో విజ్ఞానవంతుడనని హుంకారించే మనిషి అహంకారాన్ని దెబ్బతీసేది సూక్ష్మజీవులే. ఆలోచనలు మస్తిష్కంలో మెదులుతుంటే కళ్ళు మూతలు పడుతున్నాయి. అక్కడ కూర్చున్నా చేసేదేమీ లేదని ఇంటికి చేరుకున్నా. మరనాడు ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నా. జానకి ఒంటరిగా కూర్చుంది. డాక్టర్ ఈరోజు 40,000 కట్టమన్నాడు. అజయ్ డబ్బు కట్టాడు అని చెప్పింది జానకి. అజయ్, విజయ్ ఎక్కడికి వెళ్ళారు అని అడిగాను. ఆయన్ని ఐసీయూలో డాక్టర్లు చూసుకుంటున్నారు. ఏ పని లేకుండా ఇలా కూర్చోవటం ఎందుకని సెలవు వేస్ట్ చేయకుండా వారం రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ తీసుకున్నారట. ల్యాప్టాప్లు కూడా ఉన్నాయి. ఆఫీస్ పని చేసుకుంటామని ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. సాయంత్రం విజిటింగ్ అవర్స్కి వస్తామన్నారు అని చెప్పింది జానకి. పోన్లే, నేను ఖాళీగానే ఉన్నానుగా, నేను ఇక్కడే కూర్చుంటాలే అన్నాను. నాలో నిన్నటి టెన్షన్ లేదు. ఆసుపత్రి వాతావరణానికి అలవాటు పడ్డాను. కాలమే గాయాల్ని మానుపుతుంది కదా. మధ్యాహ్నం 3 గంటల సమయంలో డాక్టర్ మమ్మల్ని పిలిచాడు. పేషెంట్కి స్పృహ వచ్చిందని, ఏదో చెప్పాలనుకుంటున్నాడని మమ్మల్ని ఇద్దరిని ఐసీయూలోకి తీసుకెళ్లాడు. సుదర్శన్ కళ్ళు తెరిచి మమ్మల్ని చూశాడు. ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నాడు. మాట గొంతులోంచి బయటకు రావటం లేదు. కళ్ళెమ్మట నీళ్లు, గుండెలపై చెయ్యి వేసి వెన్ను నిమిరితే ఆయన తప్పక లేస్తారు. నా స్పర్శ కోసం తహతహలాడుతున్నారు. పిల్లలు, నేను, మీరు అందరి దగ్గరే ఉన్నామని ధైర్యం చెబితే ఆయనకు బలం వస్తుంది అంటూ 2 అడుగులు ముందుకు వేసింది జానకి. పేషెంట్కు బీపీ పెరుగుతుందని, మేం అక్కడ ఉంటే పేషెంట్ మమ్మల్ని చూసి ఉద్వేగానికి లోనవుతున్నాడంటూ డాక్టర్ మమ్మల్ని బయటకు పంపేశాడు.
ఈ స్థితిలో టెన్షన్ ఎక్కువైతే పేషెంట్ ప్రాణానికి ప్రమాదమని అంటున్న డాక్టర్ని కాదని అక్కడ ఉండలేం కదా. విజిటింగ్ అవర్స్ సమయంలో అజయ్, విజయ్ మరికొంతమంది బంధువులు వచ్చారు. సుదర్శనం కండిషన్ సీరియస్గా ఉందని విజిటింగ్ అవర్స్లో ఎవరిని అనుమతించలేదు. అజయ్, విజయ్లు డాక్టర్ని కలిశారు. తండ్రి కండిషన్ సీరియస్ అని తెలుసుకొని కళ్ళెమట నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడే అవకాశం కల్పించండి అంటూ జానకి రోధిస్తుంది. పిల్లలిద్దరూ తల్లిని సముదాయిస్తున్నారు. డాక్టర్ వచ్చి లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ చెయ్యాలని 25,000 కట్టమన్నాడు. అజయ్ వెళ్ళి డబ్బు కట్టి వచ్చాడు. హృదయం లబ్ డబ్ అనిపించే డాక్టర్ డబ్బు డబ్బు అంటున్నారు. ఆర్థిక బలమే ఆధునిక వైద్యానికి ఆలంబన అనుకున్నాను. రాత్రి 10 గంటల ప్రాంతంలో సుదర్శనం మరణించాడని డాక్టర్ ధృవీకరించాడు. ఆయువు తీరిన వారి ప్రాణాలు కాపాడటం ఆధునిక వైద్యశాలలకైనా అసాధ్యమే అనుకుంటూ విలపించాను. సుదర్శనం ఇంట్లో ముందు హాలులో పార్థివ దేహాన్ని పడుకోబెట్టారు. జానకి దుఃఖం కట్టలు తెంచుకుంది. కళ్ళమ్మట ధారాపాతంగా నీళ్లు కారుతుంటే పార్థివ దేహంపై పడి విలవెల్లాడింది. తను చేతులతో సుదర్శనం దేహమంతా తడిమింది. కన్నీళ్లతో కడిగింది. కొడుకులిద్దరూ తల్లికి చెరోవైపు కూర్చొని ఓదార్చసాగారు. తను ముందు పోతే నా ఒళ్ళో తలపెట్టుకొని నన్నే చూస్తూ ప్రాణాలు విడుస్తానన్నవారే నేనంటే ఎంత ప్రేమ. కానీ ఏం జరిగింది? ఆ రోజు ఇంట్లో నీరసంతో పడిపోయాక మళ్ళీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. చివరి రోజుల్లో 5 నిమిషాలు ఆయన పక్కన కూర్చోలేకపోయాను. అందరూ దగ్గరే ఉన్న ఒంటరిగా ఐసీయూలో ప్రాణం విడిచారు. విలపిస్తున్న జానకిని ఓదార్చటం ఎవరితనం? అంకుల్, ముఖ్యంగా అందరూ ఇక్కడే ఉన్నాం. తెల్లారగానే అంత్యక్రియలు ఏర్పాటు చెయ్యండి. అజయ్ మాటలకు ఉలిక్కిపడ్డాను. మరి కోడళ్ళు, మనవళ్ళు? సందేహించాను. మా పెద్దబ్బాయికి పరీక్షలు, సెలవు పెట్టి 10 రోజులు ఉండాలంటే నా భార్యకు కుదరదు. వాళ్ళు 10వ రోజుకు వస్తారు అన్నాడు విజయ్. విజయ్ది అదే మాట. మరో మాట లేకుండా అంత్యక్రియలకు ఏర్పాటు చేశాను. శ్మశానం నుంచి నేరుగా ఇంటికొచ్చాను. స్నానం చేసి సోఫాలో నడుం వాల్చాం. ఏమిటి జీవితం? ఏ క్షణమైనా చివరి క్షణమే అని తెలిసి మనిషి ఆస్తులు కూడబెడతాడు, అనుబంధాలు పెనవేసుకుంటాడు, మమకారాలు పెంచుకుంటాడు. చివరికి అన్నీ వదిలి అందరినీ విడిచి మాయమవుతాడు. సుదర్శనం పిల్లల కోసం ఎంత తప్పించాడో. మనవల ముచ్చట్లు చెబుతూ మైమరిచిపోయేవాడు. ఊపిరున్నంతకాలం ఉత్సాహంగా బతికాడు. కనిపిస్తే చాలు గంటలు గంటలు ప్రపంచ విషయాలన్నీ గలగలా మాట్లాడేవాడు. చివరికి మౌనమునిలా నిష్క్రమించాడు. ఆలోచనలతో తల వేడెక్కింది. ఉదయం నుంచి ఏం తినలేదు, నీరసం వస్తుంది అంటూ శాంతి ఉప్మా ప్లేటు అందించింది. మనసులో బాధ మెలిపెడుతున్నా కడుపులో ఆహారం పడాల్సిందే కదా. మరునాడు సుదర్శనం ఇంటికి వెళ్ళేసరికి అజయ్, విజయ్లిద్దరూ ఏదో విషయంపై గొడవ పడుతున్నారు. నన్ను చూసి రండి అంటూ పలకరించారు. నాన్నగారి ఆస్తికలు కాశీ వెళ్ళి గంగలో కలపాలంటుంది అమ్మ. నాకిప్పుడు తీరిక లేదు. పోస్ట్లో పంపితే నిమజ్జనం చేసే ఏర్పాట్లున్నాయట. కానీ అమ్మ అందుకు ఒప్పుకోవటం లేదు. తమ్ముణ్ణి వెళ్ళమంటే వాడు సెలవు దొరకదంటున్నాడు. నెల్లాల్లో చంద్రగ్రహణమట. గ్రహణం లోపు నిమజ్జనం చెయ్యాలట. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాం. సమస్య వివరించాడు అజయ్. మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళి నిమజ్జనం చేసి వస్తాను అన్నాను. మా సమస్య పరిష్కరించారు అంటూ ఇద్దరూ నాకు కృతజ్ఞతలు చెప్పారు. పక్క గదిలోకి వెళ్ళాను. జానకి ఒంటరిగా కూర్చుంది. ఈ సమయంలో కోడళ్ళు, మనవళ్ళు దగ్గరుంటే బాధ పంచుకునేవారేమో. నేటి బిజీ లైఫ్లో 10-15 రోజులు ఆఫీసులు, స్కూళ్ళు మానుకొని ఉండాలంటే కష్టమే మరి. జానకిని పలకరించి కాసేపు ఓదార్పు మాటలు చెప్పాను. పిల్లలిద్దరూ తమ దగ్గరికి వచ్చేయమంటున్నారట. ఇల్లు అమ్మేద్దామంటున్నారు. వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవటమే నా కర్తవ్యం అని చెప్పింది జానకి విచారంగా. 12 రోజులు కార్యక్రమాలయ్యాక అజయ్ తల్లిని తనతో తీసుకెళ్లాడు. ఇంటి డూప్లికేట్ తాళం చెవులు నా చేతిలో పెట్టి ఇల్లు అమ్మడానికి సహాయం చెయ్యమని అడిగాడు. బేరం కుదిరితే రిజిస్ట్రేషన్ టైంకి వస్తానన్నాడు. సుదర్శనం కుటుంబానికి ఏ సహాయం చెయ్యాలన్నా నేను సిద్ధమే. 10 రోజుల తరువాత అస్థికులతో వారణాసి చేరుకున్నాను. ఏదో సందర్భంలో చివరికి మిగిలిందేమిటి అని ప్రశ్నిస్తే అస్థికులు అని సుదర్శనం చెప్పిన జవాబు గుర్తొచ్చింది. గంగానదిలో అస్థికుల నిమజ్జనం చేస్తుంటే మిత్రుడు సుదర్శనం ఆ నీటిలో నీడలా కనిపించాడు. నా మనసంతా ఆక్రమించుకున్నాడు. కన్నీళ్లు తుడుచుకొని నన్ను నేను ఓదార్చుకున్నాను. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యాక విశ్వనాథుణ్ణి దర్శించుకొని సుదర్శనం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాను. మరో నెల తర్వాత జానకి హైదరాబాద్ వచ్చేసింది.
ఏం జరిగిందో తెలుసుకుందామని శాంతితో జానకింటికి చేరుకున్నాం. 2 నెలల క్రితం వరకు ఆ ఇల్లు సుదర్శనం ఇల్లు, ఇప్పుడు జానకి ఇల్లు. ఎంతలో ఎంత మార్పు! కుశల ప్రశ్నలు అయ్యాక మనసులో బాధ మాటల రూపంలో బయటపడింది. అబ్బాయి కోడలు ఉదయం ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళి మళ్ళీ రాత్రికి తిరిగి వస్తారు. ఆఫీస్ నుంచి వచ్చాక కూడా ఆ అబ్బాయి ల్యాప్టాప్ వదలడు. పిల్లలకి హోంవర్క్ బిజీ, కోడలికి నాతో మాట్లాడే తీరికుండదు. నేను 4 గోడలు దాటి వెళ్ళలేను. ఇరుగు పొరుగు పరిచయాలు అసలే లేవు. మా వాళ్లకు క్షణం తీరికుండదు. తీరికగా కూర్చున్నా నాకు కాలం గడవదు. అక్కడ అలా జీవిత ఖైదీగా బ్రతకలేక అబ్బాయిని కోడల్ని ఒప్పించి ఇక్కడికి తిరిగొచ్చాను. మా వారి జ్ఞాపకాలే నాకు తోడు నీడ అని వివరించింది జానకి. మీ ఇంటి దగ్గరలోనే మేమున్నాం. ఈ కాలనీలో చాలామంది నీకు పరిచయస్తులే. కాలం గడవటం పెద్ద కష్టం కాదు. ఏ అవసరం వచ్చినా ఫోన్ చెయ్యు. శాంతి నేను 2 రోజులకు ఒకసారైనా వస్తాం భరోసా ఇచ్చాను. శాంతి నేను తరచూ జానకి ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు కనుక్కుంటున్నాం. పిల్లలు రోజు ఫోన్ చేస్తున్నారని జానకి ఆనందంగా చెప్పింది. ప్రతి సోమ మంగళవారాలు నేను ఇక్కడ వృద్ధాశ్రమంలో సేవ చేస్తాను. నువ్వు కూడా వారంలో 2-3 రోజులు ఆశ్రమంలో సేవ చెయ్యొచ్చు. వంట పనిలో కూడా సహాయం చెయ్యొచ్చు. సమయం సద్వినియోగం చేస్తున్నామన్న సంతృప్తి మనకు కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది సలహా ఇచ్చాను. సంతోషంగా నా సలహా స్వీకరించింది జానకి. వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి పరిచయం చేశాను. మరో 2 నెలల తరువాత జానకి ప్రతి గురువారం షిరిడి సాయిబాబా గుడిలో అన్నదానం కార్యక్రమంలో పాలు పంచుకుంటుందట. ఉదయం వంట చేయటం దగ్గర నుంచి వడ్డన దాకా సహాయం చేస్తుందట. ప్రతి శనివారం ప్రసాదం తయారు చేసి తీసుకెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో భక్తులకు పంచుతుందట. వృద్ధాశ్రమంలో వారానికి 2 రోజులు వృద్ధులకు సేవ చేస్తుందట. అంతేకాదు 4 పేద విద్యార్థులకు రోజు భోజనం పెడుతుందట. జానకి ఇప్పుడు ఒంటరి కాదు. అటు దేవాలయాల్లో, ఇటు వృద్ధాశ్రమాల్లో ఆమెకు ఎంతోమంది మిత్రులున్నారు. సేవా కార్యక్రమాల్లో చాలా బిజీగా కాలం గడుపుతుంది. జానకి ఇంటి నుండి వచ్చిన శాంతి ఆనందంగా చెప్పింది. అటు మానవ సేవ, ఇటు మాధవ సేవ చేస్తూ ఒంటరితనం, వృద్ధాప్య సమస్య అధిగమించిన జానకిని మనసారా అభినందించాను.